యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కేసీఆర్ కూతురు కవిత, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కవిత, ఇన్ని రకాలుగా సుపరిచితమైనటువంటి కవితలో ఒక ధిక్కార స్వరం, తిరుగుబాటు బావుట ఎందుకని వినిపించింది? అంతలా తన సొంత పార్టీ, సొంత మనుషుల దగ్గర నుంచే హ్యూమిలియేషన్ కు ఎందుకు గురైంది? అంతలా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ కవితలో ఎందుకు కనిపించింది? యాక్చువల్గా కవిత ఏం కోరుకుంది, ఏం కావాలనుకుంది, ఏం దక్కలేదు, ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలంగాణ జాగృతి నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు నమస్కారం అండి. సో వెరీ ఫస్ట్ టైం మనం కవిత గురించి మాట్లాడుకోబోతున్నాం, అది కూడా కవిత తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్గా. యాక్చువల్గా మిమ్మల్ని మేము జర్నలిస్ట్గా చాలాసార్లు చూసాము, ఒక అనలిస్ట్గా చూసాము, కానీ తెలంగాణ జాగృతి లీడర్ ఎప్పుడయ్యారు మీరు అసలు? పరిస్థితులు అట్లా తీసుకెళ్ళినాయి. అక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా నా అవసరం అనిపించింది. నాకు కూడా అక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను అక్కడ ఉండాలనిపించింది. 2 నెలలు అవుతుంది నేను అక్కతో ప్రయాణం చేయబట్టి, అంటే ఫుల్ ప్లేడ్జ్గా. నాకు 2001 నుంచి అక్క అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పరిచయం ఉంది. ఉద్యమంలో చాలా సందర్భాల్లో కలిసే అవకాశం వచ్చింది. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కలిసి, కొన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేసిన సాన్నిహిత్యం ఉన్నది, పరిచయం ఉన్నది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కకు ఎదురవుతున్నటువంటి కొంత ఇబ్బందుల కారణంగా ఆమె మీరన్నట్టు ఒక ధిక్కార స్వరం, తను ఆ ధిక్కార స్వరానికే ఇబ్బందులు అవుతున్న సందర్భం లోపల నాలాంటి వాళ్ళం, మరి ముఖ్యంగా చెప్పాలంటే చాలా క్లియర్గా దగాపడ్డ తెలంగాణ వాదుల్లో, దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల్లో నేను ఒకటి. కాబట్టి మాలాంటి వాళ్ళని తప్పకుండా అక్క వెంట ఉండాలని అనుకున్నాను. అక్కడి నుంచి కూడా ఆహ్వానం వచ్చింది, నేను కలిసి పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఆమె ఖచ్చితంగా ఒక ధిక్కార స్వరమే. ఈ తెలంగాణ మట్టికే ఆ స్వభావం ఉంది. తర్వాత పోరాటాల గడ్డ నుంచి వచ్చింది, ఒక పోరాట యోధుడి కడుపున పుట్టింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాల సమూహంలో తను ఒకటిగా కలిసి నడిచింది. తర్వాత కేసీఆర్ గారు చూపినటువంటి మార్గంలో జయశంకర్ గారు ఏదైతే తెలంగాణ కోసం కలగన్నారో, జయశంకర్ గారు ఏదైతే ఒక సిద్ధాంతం ఇచ్చి ఈ సిద్ధాంతం ప్రకారం మీరు ముందుకు సాగమని కేసీఆర్ గారు చెప్పినారో, తర్వాత అంతకుముందు కేశవరావు జాదవ్ గారు కానివ్వండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, ఇంకా అంతకు ముందు తరంలో ఉన్నటువంటి తెలంగాణ యోధులు ఎవరైతే నడిచిన మార్గం ఉందో ఆ మార్గంలో ఒక ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ ఈమెకు కొంచెం విలాసవంతంగా జీవించేటటువంటి అవకాశం ఉన్నా కూడా, కొంత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పటికీ కూడా నాన్న వెంట ఉండాలి ఈ సందర్భంలో అనే ఒక కోరిక అయితే, రెండవది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వెంట నడవాలనే ఒక బలమైన కోరికతో కేసీఆర్ గారి పిలుపు మేరకు కవితక్క ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమంలో తన అమోఘమైన పాత్ర పోషించింది. ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు. అయితే చాలామంది నానా రకాలుగా మాట్లాడతారు, కేసీఆర్ గారు కూతురు కాబట్టి అట్లా అని. కేసీఆర్ గారు కూతురు కావచ్చు కానీ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడ జరిగినటువంటి ప్రజా ఉద్యమంలో ప్రతిరోజు విశ్రాంతి లేకుండా నిలబడింది. తర్వాత ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒకప్పుడు ఉద్యమ సంస్థనే. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సంస్థ ఎట్లయితే ఉందో తెలంగాణ జాగృతి కూడా ఒక ఉద్యమ సంస్థగా ఇక్కడ ఏర్పడింది. ఇది స్వచ్ఛందంగా తన పని తను చేసుకున్నది. ఏ పార్టీకో ఏ రాజకీయాలకు అనుబంధంగా తెలంగాణ జాగృతి లేదు. కవితక్క కూడా తెలంగాణ ఉద్యమంలో సప్పండ వర్గాలు, అనేక కులాలు, మతాలు, అన్నిటి సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్లకుండా, ఎజెండాల సంబంధం లేకుండా ఒకే ఎజెండా తెలంగాణ అనేటటువంటి బలమైన ఆకాంక్షతో నడుస్తున్నప్పుడు తెలంగాణ జాగృతి కూడా ఇక్కడ సాంస్కృతిక సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కాపాడబడాలా, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర పరిరక్షించబడాలా, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను గుర్తించబడాలా, తర్వాత ఈ ప్రాంతం యొక్క ఆత్మగౌరవం పతాకను ఎత్తిపట్టుకుని ఇది ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలని ఒక బలమైన ఆకాంక్షతో తను ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ధిక్కార స్వరం అప్పటి నుంచే ఉన్నది. తర్వాత ఆమెలో పోరాట పట్టిమ అప్పటి నుంచే ఉన్నది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి గారి నుంచి కొంత, ఈ సమాజం నుంచి కొంత ఉద్యమాలు చేయడం ఎట్లా, అంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడడం ఎట్లా, ఒడిదుడుకులు వస్తే తట్టుకోవడం ఎట్లా, తర్వాత వివక్షలు, నిరసనలు, తర్వాత దుష్ప్రచారాలు జరిగినప్పుడు వాటిని తట్టుకొని నిలబడడం ఎట్లా కూడా ఈ ఉద్యమం అక్కకు నేర్పింది. ఇప్పుడేం కొత్త ఏం కాదు. అట్లా కొనసాగుతూ వస్తున్న సందర్భం లోపల ఒక రోజు వచ్చింది, అందరూ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత
నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది సోకాల్డ్ నాయకులు మాట్లాడుతూ కవితక్కను అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఆమె అక్కడి నుంచి విరమించుకోవచ్చు కదా. అధికారం వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్లో ఉంది, తండ్రి సీఎం అయినాడు, తనకు కూడా ఎంపీ అవకాశం వచ్చింది. కానీ తను కేవలం పదవుల కోసమో లేకపోతే ఆ దర్పం కోసమో పాకులాడలేదు. ప్రజల్లో ఉండాలనుకున్నది, ప్రజల కోసమే పనిచేసింది. తెలంగాణ జాగృతిని గ్రామ స్థాయి నుంచి, క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ వాడు ఉన్న ప్రతి చోటికి ఈ జాగృతిని తీసుకెళ్లి నిలబెట్టింది. దీనివల్ల సుమారు 19 సంవత్సరాలు ఇప్పటికీ, ఈ 19 ఏళ్లుగా నిరంతరం ఆవిడ ఇక్కడ ఆత్మగౌరవం కోసం ఈ సంస్కృతి పరిరక్షించబడాలని, తెలంగాణలో ఉన్నటువంటి ఆకాంక్షలు నెరవేరబడాలని ఈ గొంతును చెప్పే ప్రయత్నం చేస్తూనే వెళ్ళింది తప్ప తన వ్యక్తిగతమైనటువంటి ప్రాపగండ కోసం ఏం చేసింది చెప్పండి. ఇక్కడ తన వ్యక్తిగతం కోసం ఎదగడం కోసం ఇక్కడ సరిపోదా? ముఖ్యమంత్రి కూతురుగా, ఎంపీగా సరిపోదా? మరి తర్వాత ఎమ్మెల్సీగా సరిపోదా? ఇట్లా వెళ్తున్న క్రమం లోపల కొన్ని అనివార్య పరిస్థితుల నడుమ తెలంగాణ జాగృతి కొంత విస్తృతపరచాల్సిన సందర్భం కూడా వచ్చింది. తెలంగాణ జాగృతిని విస్తృతపరిచినారు. చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు చేయలేనివి, తర్వాత ఇక్కడ ప్రజా సంఘాలు చేయలేని కొన్ని పనులను గట్టిగా నిలబడి తెలంగాణ జాగృతి చేసింది. ఇక్కడి నుంచి అమెరికా దాకా మహిళల్ని తీసుకెళ్లి, ఖతార్లో మహిళల్ని తీసుకెళ్లి, గల్ఫ్ దేశాలకు మహిళల్ని తీసుకెళ్లి మన సంస్కృతిని చూపించేటట్టు ప్రయత్నం చేసింది. సమస్యలు వచ్చినప్పుడు, గల్ఫ్ కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు, తర్వాత మహిళలకు ఎక్కడైనా వేరే దేశాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు తను స్వయంగా కేర్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాను. నేనే చాలా వాటికి సాక్ష్యంగా కూడా ఉన్నాను. రీసెంట్గా మణిపూర్లో పిల్లలు ఇది ఇంకా ప్రభుత్వం ఇంకో సంవత్సరానికి ఎప్పుడో అయిపోతుందనగా మణిపూర్లో తెలుగు విద్యార్థులు 250 మంది పిల్లలు మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్నారు. అక్కడ విధ్వంసాలు వచ్చినాయి, తర్వాత గొడవలు జరిగినాయి, తర్వాత కాల్పులు జరిగినాయి. ఆ సందర్భం లోపల పిల్లలందరూ బిక్కు అనుకుంటూ ఉంటే చివరి కాలం మా బంధువుల అమ్మాయి నాకు కాల్ చేస్తే నేను సీఎంఓకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను జర్నలిస్ట్గా. కేటీఆర్ గారితో ఆయన పిఏకి మాట్లాడాను, కానీ వాళ్ళు గంట సేపటి వరకు రెస్పాండ్ కాలేదు. కానీ కవితకు కాల్ చేస్తే 5 నిమిషాల్లో తను రెస్పాండ్ అయింది. ఆ రెస్పాండ్ అయిన తర్వాత నాకు 5 నిమిషాల తర్వాత డీజీపీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, అభిలాష మేడం దగ్గర నుంచి కాల్ వచ్చింది, సుమతి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. తర్వాత అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్లకు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేశారు. 24 గంటలు లోపే పిల్లలందరినీ సురక్షితంగా ఇక్కడ తీసుకురావడం కోసం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వచ్చిన తర్వాత పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఆ పిల్లల్ని ఇక్కడ రప్పించడంలో రప్పించి ఒక ప్రత్యేక విమానం రప్పించి తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి బాధ్యత కవితక్క గారు తీసుకున్నారు. ఇది మనసు ఉండాలి కదా, మనసుతో చేసే పని ఇది. అంటే ఒక సమస్య ఉందంటే వెంటనే తక్షణమే స్పందించే హృదయం కూడా కావాలి కదా. ప్రభుత్వానికి చెప్పి చూసాం కానీ అక్కడ రెస్పాండ్ కాలేదు. కానీ కవితక్క చేసి మళ్ళీ కవితక్క ద్వారా ప్రభుత్వానికే వెళ్ళింది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కానీ ఇట్లాంటి అనేక సందర్భాలలో కవితక్క తన బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఈ ప్రాంతం పైన, ప్రజల పైన తనకెంత మక్కువ ఉన్నది, ఎట్లా స్పందిస్తున్నట్టు చాలా రుజువులు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ మీరు సమాజం గురించో లేకుంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించో ఇన్ని మాట్లాడుతున్నారు, అంతలా స్పందిస్తుంది అనుకున్నప్పుడు పార్టీ పరంగా తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి? యాక్చువల్గా తను ఏం కావాలనుకుంది, ఏం జరగలేదు, ఎందుకని ఒక గ్యాప్ అనేది తీహార్ జైలుకు వెళ్ళినప్పుడు ఆ టైంలో తను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి అనే దాంతో పాటుగా బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అనే మాట, ఎప్పుడు ఆ గ్యాప్ అనేది ఏర్పడింది? అది అలా పెరుగుతూ ఎందుకని ఈ స్టేజ్ దాకా వచ్చింది? మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కవితక్క పార్లమెంటు సభ్యురాలుగా మొదట ఎన్నికైన రోజు నుంచి, తర్వాత రెండోసారి ఓటమి సంబంధించిన అంశాల దగ్గర నుంచి, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి సంబంధించిన కంటే ముందు జరిగిన కసరత్తు, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా మాట్లాడాల్సి ఉంటుంది. నేను 1-2 ముక్కల్లోనే చెప్తాను లోతుల్లోకి వెళ్లకుండా. కానీ విషయం ప్రజలకు తెలియాలి. కవిత గారిని నిజంగానే ఎవరైతే ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఉన్నాయనో, అప్పటి నుంచే వాళ్ళ కుట్రలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కవితక్క గారికి, కేసీఆర్ గారికి మాత్రమే కాదు, కవితక్క గారికి, కుటుంబ సభ్యులకు, తర్వాత కేసీఆర్ గారికి, ముఖ్య నాయకులకు, కేసీఆర్ గారికి, ఉద్యమకారులకు గ్యాప్ పెంచే ప్రయత్నంలో పనిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి, ఏ విషయమైనా వాళ్ళకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, కేవలం మా ప్రాపకం మాత్రమే జరగాలి, మేం చేసే పనులు మాత్రమే ముందుకు సాగాలి, మాకు మాత్రమే లాభదాయకమైనటువంటి పనులు జరగాలనే తలంపుతో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో అక్కడ కొంతమంది ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు కాబట్టి బయటికి చెప్పలేరు కాబట్టి చాలా సందర్భాల్లో అంతర్గతంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. కొన్ని రుజువులు కూడా చూపించినారు. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ అంతరాత్మలకు కూడా తెలుసు. కానీ ఏళ్ల తరబడి తను
ఒక ఆడబిడ్డగా అయి ఉండి, తర్వాత ముఖ్యమంత్రి కూతురుగా అయి ఉండి, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా అయి ఉండి కూడా చాలా పనులు తన దృష్టికి వచ్చినా చేయలేని నిస్సహాయత కూడా ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని దురాగతాలు, పనిగట్టుకొని చేసినటువంటి కొన్ని కుట్రలు, తర్వాత తన ఎదుగుదలను, తనకున్న మాస్ ఫాలోయింగ్ను కూడా వీళ్ళు ఓర్వలేని పరిస్థితిలో ఉన్నారు. కవితకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి ప్రజలు వెళ్ళడానికి, కార్యకర్తలు వెళ్ళడానికి. ఆ రోజు అట్లానే ఉంది, ఈ రోజు అట్లానే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో భోజనం సమయంలో ఉంటే భోజనం నడుస్తుంటుంది, బ్రేక్ఫాస్ట్ టైంలో ఉంటే బ్రేక్ఫాస్ట్ పెడతా ఉంటారు. ఎంతమంది నాయకుల ఇళ్లలో ఆ పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ కవితక్క ఇంట్లో మాత్రం ఆ పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఓపెన్గా తమ మనసులో ఉన్నటువంటి మాటను చెప్పుకునే అవకాశం ఉంటుంది కవితక్కకు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూతురు కాబట్టి ఇంట్లో చదువు ఉంటుంది కాబట్టి మా సమస్య పరిష్కారం అయిద్దని ఒక నమ్మకంతో ఎమ్మెల్యేల స్థాయి నుంచి, ఎంపీల స్థాయి నుంచి, తర్వాత ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి నష్టపోయి ఉండి జీవితాలను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి రాజకీయ భవిష్యత్తు నష్టపోతున్న వాళ్ళు పదే పదే కలవాలని ప్రయత్నం చేసినా, లేఖలు రాసినా అందుబాటులో లేకపోతే తన ద్వారా చెప్పే ప్రయత్నం చేసినారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కవితకు ఒక బలమైనటువంటి స్వభావం ఉందండి. ఆమె ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి, కేసీఆర్ కూతురు కాబట్టి మొండిది అని మాట్లాడుతారు. 100% మొండిదే. ఏ విషయంలో అంటే తను ఏదైనా తలుచుకుంటే తప్పకుండా చేస్తుంది. తను న్యాయం చేస్తానన్న హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ హామీకి నిలబడి పనిచేస్తుంది. ఎవరు బాధన్న విన్న తర్వాత ఆ బాధ పరిష్కార మార్గం ఎక్కడుందో దాన్ని వెతికి ఆ పరిష్కరించడం కోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది. కాబట్టి వాటి దృష్ట్యా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరికల మేరకు, ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడం కోసం, నాయకుల సమస్యలు పరిష్కరించడం కోసం, పార్టీని పటిష్టపరచడం కోసం, పార్టీలో ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేసినారు, తర్వాత అంతర్గతంగా ఏం కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ నాయకుడు తన ప్రాపకాన్ని పెంచుకోవడం కోసం ఏ రకమైన మార్గాలు ఎంచుకొని ఉన్నాడు, కొంతమంది పక్కనే ఉండి బెల్లంలాగా ప్రయత్నం చేస్తున్న వారు ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేదు అంటారు కదా, అట్లా మీ దగ్గర కొంత జరుగుతుందని ఆమె గత కొన్నేళ్లుగా చెప్తూ వస్తుంది. వీళ్ళు అన్నట్టు నిన్ననే లెటర్ రాస్తే లేఖలో ఎందుకు చెప్పిందని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఈ లేఖలు తనకు కొత్త కాదు, విషయాలు చెప్పడం తనకు కొత్త కాదు, తప్పకుండా చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఈ చెప్తూ వస్తున్న క్రమం లోపలనే పదే పదే ఈమె ఎవరిపైనైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసే వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా. కాబట్టి ఇక దీనికి ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పెట్టాలి, ఎట్లయినా ఈమెను అడ్డుకోవాలి, ఈమెకు సంబంధించిన దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు జరగాలని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ప్రయత్నం చేశారండి. అది చేయవచ్చా? ఒక ఆడబిడ్డ మీద వ్యక్తిత్వ హననం చేస్తానికి కూడా వెనకాడలేదు. అనేక రకాలుగా ఆమెను హింసించారు, మానసిక క్షోభకు గురి చేశారు, చాలా అంశాలు. ఆమెకు సంబంధం లేని కేసులలో ఇరికించే ప్రయత్నం చేశారు, సంబంధం లేని విషయాలలో ఈమె పాత్ర ఉందని పత్రికల్లో రాపించే ప్రయత్నం చేశారు, మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు, సోషల్ మీడియాను పనిగట్టుకొని ఆమె ఆస్తులు సంపాదిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా ఒక నిఖార్సైనటువంటి నమ్మకమైనటువంటి అనుమాయుడిగా కవితక్క విషయంలో నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఎక్కడన్నా కవితక్క మీద వాళ్ళని రుజువు చేయమనండి, ఆరోపణలు రుజువు చేయమనండి, ఆమె ఏం ఆస్తులు సంపాదించుకుని అక్రమంగా ఏం చేసిందో చూపెట్టమనండి. వీళ్ళ అక్రమ ఆస్తులు, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ భాగోతాలు ఆమె మాట్లాడి ఇట్లా జరిగితే పార్టీకి మాత్రమే కాదు, కుటుంబానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి నష్టం. తెలంగాణ ప్రజల బలమైనటువంటి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, ఇక్కడ వనరులను కాపాడుకోవాలి, సంపదను పెంచుకోవాలి, అమరుల ఆశయాలు నెరవేరాలి, ఉద్యమకారుల కోరికలు నెరవేరాలి. ఈ ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక గొప్ప పేరు రావాలని కదా ప్రయత్నం చేయాల్సింది. ఆ విషయాలలో లోపం జరుగుతుంది, వైఫల్యం అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర కేసీఆర్ గారిని ఒత్తిడికి గురి చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఆయన చెవిన పడకుండా చేస్తున్నారని కదా కవితక్క గారు ప్రయత్నాలు చేసింది. వాటిని ప్రతి సందర్భంలో అడ్డుకున్నారు. చాలా సందర్భాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా చేసిన వాళ్ళు చివరికి ఎంత దూరం వెళ్ళారంటే ఆమె పార్లమెంటుకు పోటీ చేస్తే ఓడించడానికి ఎమ్మెల్యేలతో కుమ్మక్కై, కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆమెను ఓడించడానికి పని కట్టుకొని ఓడించిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా మాట్లాడిందని. పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడం కోసం, కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలగకుండా ఉండడం కోసమేమో తను ఒక పక్క కృషి చేస్తూ, తను తండ్రి కాబట్టి బిడ్డగా, తర్వాత పార్టీ కార్యకర్తగా కృషి చేస్తే తనను ఓడించడానికి కుట్ర పడిన వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంత జరుగుతుంది అంటున్నారు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉంది, చుట్టూ ఉన్న మనుషులే నమ్మక ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది నిన్న కవిత చెప్పినటువంటి మాట. అందులోనూ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ, జగ్గారెడ్డి మొదలు ఈటల రాజేందర్ వరకు ఇంతమంది బయటికి వెళ్ళిపోయారనుకున్నప్పుడు అందులో సగం మంది కాంగ్రెస్లో ఉన్నారు, సగం మంది బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు కవితతో ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు? ఎందుకంటే ఈ హ్యూమిలియేషన్ అనేది సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి కూతురికే జరిగితే వాట్ అబౌట్ అదర్ లీడర్స్? వాళ్ళు కూడా ఇలాంటి దాంతోనే సమస్యలతో, లేకపోతే ఇలాంటి దాంతోనే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు హూ ఈస్ కమింగ్ అవుట్? కవితతో ఉండేవాళ్ళు, కవిత కోసం, తెలంగాణ జాగృతి కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బీఆర్ఎస్ నుంచి? నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం ఈ సందర్భం కాబట్టి మాట్లాడుకోవాల్సింది కూడా,
ఉదాహరణకు రఘునందన్ గారు ఉన్నారు. ఆయన మనలాగే జర్నలిస్ట్గా ఉండి ప్రజా జీవితం నుంచి వచ్చాడు, చాలా సమస్యలు తెలుసుకొని వచ్చాడు, గొప్ప వక్త. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ గారి దగ్గర పనిచేసినారు. నిజంగానే ఆయన్ని పంపించాల్సిన అవసరం, ఆయన చేసిన ద్రోహం ఏమిటి? ఆయన తెలంగాణ కోసం గొంతు విప్పి మాట్లాడడం, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేయడం తప్ప ఆయన కూడా ఏం వ్యక్తిగత ప్రాపకం కోసం ప్రయత్నం చేయలేదు. కానీ అక్కడి నుంచి మొదలైంది కదా, ఆయన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే జగ్గారెడ్డిని అదే రకంగా పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసినారు. ఎవరైతే రఘునందన్ని జగ్గారెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూసి లేనిపోనివి చెప్పి పక్కకు తప్పించారో వాళ్ళే ఈటల రాజేందర్ దాకా కొనసాగించినారు. విజయశాంతి లాంటి ఒక అప్పుడున్నటువంటి సందర్భం లోపల ఉద్యమంలో ఇట్లా ఉధృతంగా సాగుతున్నప్పుడు ఒక చెయ్యి వేసి ఒక ఆడబిడ్డగా తను కూడా ఉద్యమంలో పాల్గొనదు. ఆమె పాత్ర కూడా చిన్నదేం కాదు. కానీ వచ్చిన సందర్భంలో తనను కూడా ఇమ్మడ లేకుండా చేసి పంపించినటువంటి వాళ్ళే. ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కవితక్క గారు ఈ పరిణామాల మీద తప్పకుండా మాట్లాడినారు, కానీ అవి బయటికి రాలేదు. కాకుంటే ఈ లీడర్లు ఎవరు ఈ మాటలు చెప్పలేదు. అయితే కవితక్క గారు తనకు సంబంధించిన సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో, ఎందుకంటే ఆ పార్టీ కూడా వాళ్ళది కదండి, తనది కదా. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మితమైంది, అందరి భాగస్వామ్యం మనది ఉన్నప్పటికీ కూడా దాని స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంది. దాన్ని నడపడానికి సంబంధించిన దాంట్లో తండ్రికి ఎంత బాధ్యత ఉందో అన్నకి ఎంత బాధ్యత తనకు కూడా ఉంటుంది కదా. అట్లా చొరవతో చెప్పే ప్రయత్నం చేసింది. వీళ్ళకి అది మింగుడు పడలేదు. ఈమె పదే పదే వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం ఒకటి, తర్వాత వీళ్ళకంటే మించిపోకూడదనే తలంపుతోనే అక్కడ ఒక రకమైన కుట్రబుద్ధితోనే ఉన్నారు కాబట్టే ఈ రకమైన పరిణామం జరిగింది. దాంట్లో ఏం అభ్యంతరాలు లేవు, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. తను చాలా ఓపెన్ అయింది. నేను అనుకుంటున్నా ఇంకా కవితకు పూర్తి స్థాయిలో మనసు విప్పి ఇంకా చెప్పలేదు విషయాలు. చాలా 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 ఆమె అనుభవించిన బాధలు మామూలుగా లేదు, చాలా ఎక్కువగానే. ఆమె అంటే ఒక నిఖార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక ధిక్కార స్వరాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డ కాబట్టి తట్టుకుంది. కానీ చాలా సందర్భాల్లో వేరే వాళ్ళైతే అంతగా తట్టుకోలేరు కూడా. అంటే ఇంటిపోరు ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. కనపడే శత్రువు అయితే ఎదుర్కోగలం, కానీ కనపడకుండా శత్రుత్వం చేసే వాళ్ళు ఎదుర్కోవడం ఎంత కష్టం అవుతుంది. తర్వాత ఒక ఆడబిడ్డగా తను ఉద్యమంలో రెగ్యులర్ ప్రజలతో ఉండేటటువంటి మహిళా నాయకురాలిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడి నుంచి పార్లమెంట్ దాకా గొంతు వినిపించి అనేక అంశాలు లేవనెత్తి వాటి పరిష్కారం కోసం పోరాడింది. మీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటి సందర్భం లోపల ఈ రకంగా జరుగుతూ ఉంటే వాటిని తట్టుకొని మళ్ళీ సాధారణ నాయకురాలిగా కనపడుతూ ఆ గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఆ హుందాతనం ప్రదర్శిస్తూ గడపడం ఎంత కష్టం చెప్పండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా ఒక దశాబ్ద కాలం పాటు ఇట్లా చేసినా కూడా ఆమె తట్టుకొని నిలబడితే కదా ఈరోజు ఆమె ఫ్రస్ట్రేషన్ అని మాట్లాడుతున్నారు. అది ఫ్రస్ట్రేషన్ కాదండి, ఆమెలో గుండె లోతుల్లో చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రజల కోసం వాటన్నిటి దిగమింగింది, ఈ తెలంగాణ కోసం దిగమింగింది, ఉద్యమం కోసం దిగమింగుకుంది, తండ్రి కోసం దిగమింగుకుంది, పార్టీ మంచిగా ఉండాలని దిగమింగుతుంది, కుటుంబ పరువు కోసం కూడా దిగమింగుకున్నది. ఇప్పుడు ఇంత చెప్తున్నారు. ఇప్పుడు మనం నిన్న తను చెప్పినటువంటి పేర్లు కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ ఏంటంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు, పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారో లేకుంటే బహిష్కరించారో ఇలాంటిది వచ్చింది. అంతలా జరుగుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు, మీరు చెప్పినటువంటి వీళ్ళందరూ ఎవరైతే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, కేసీఆర్ దాకా వెళ్ళనీయకుండా చేశారు, వాళ్ళ వల్లే, మా మీద లేనిపోని మాటలు చెప్పడం వల్లే మమ్మల్ని బయటికి పంపించారు అనే మాట వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కవితకి ఇంత ఆలోచన ఉంది, ఇంత సమాజం పట్ల ఇంత కన్సర్న్ ఉంది, అందులోనే ఇంటర్నల్ గా పార్టీలో జరుగుతున్నటువంటి ఇన్ని విషయాల గురించి తను చెప్పాలనుకున్నది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే కేసీఆర్ యాక్సెసిబుల్ గా లేరా అసలు? ఒక తండ్రి దగ్గరికి ఒక కూతురు వెళ్ళడానికో, లేకుంటే ఒక పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఒక నాయకురాలు వెళ్ళడానికో, ఒక ప్రజాప్రతినిధి వెళ్ళడానికో యాక్సెసే లేదా? మిగతా వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, తన సొంత కుటుంబ సభ్యురాలు, తన సొంత కూతురు. బాధ అదే కదా, అత్యంత బాధాకరం, అత్యంత విషాదకరం ఏంటంటే మనం కూడా చాలా తేలికగా అనుకుంటాం, ఎవడు కూడా నమ్మడానికి వీలు లేకుండా ఉన్న అంశం ఇది. కానీ అదే నిజం. ఆమెకు యాక్సెస్ లేకుండా చేసే పరిస్థితి. ఎందుకంటే కొన్ని లేనిపోని మాటలు చెప్పడం, కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది అలవాటుగా ఉన్నవాళ్ళు కొన్ని సందర్భాల లోపల నిందలు, నీలాప నిందలు వేసి చేసే ప్రయత్నం కూడా చేసినారు. అది అనేక రకాల కుట్రల్లో ఇదొక కుట్ర. అయితే ఆ సందర్భంలో ఎదిరించడానికి తను పోరాడడానికి ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాలు ఓర్చుకొనే కూర్చున్నది, ఎక్కడ బయటపడడానికి కూడా ప్రయత్నం చేయలేదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే ఈ మధ్య కాలంలో అంటే ఈ గడిచిన 70-80 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి దాడిలో భాగంగా పార్టీని సస్పెండ్ చేస్తున్నప్పుడు ఒక 2 సంతకాలతో నిన్న ఒక లేఖ వచ్చింది. దాంట్లో ఒకటి భరత్ అన్న, రెండవది తక్కలపల్లి రవీందర్ గారు. భరత్ అన్న వ్యవస్థాపక సభ్యుడు, సౌమ్యుడు, న్యాయవాది, వెల్లన్గుడ్. ఆయన ఎక్కడ వివాదరహితుడో కాదు నాకు తెలుసు, మా ప్రాంతం వాడే.
తక్కెలపల్లి రవీంద్రరావు గారి సంతకం కూడా ఉంది. ఇక్కడ విచిత్రం విడ్డూరం ఏంటంటే ఆయన కూడా ఓడిపోయిన మరుసటి రోజే ఈ ఓటమి జరుగుతుందని మేము ముందే గ్రహించాం, దీనికి కారణం అధ్యక్షుడే అని చెప్పి మాట్లాడినాడు. తర్వాత మహబూబాద్లో ఒక ఎస్టీ శంకర్ నాయక్ అనే ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ పనిచేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినాడు, ఆయన ఓటమి కారణం ఏందో చెప్పినాడు. ఇట్లాంటి కొన్ని బహిరంగంగానే పార్టీ నష్టం కలిగించేటట్టు మాట్లాడే నాయకుడు తను ఈ 70-80 రోజులుగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుందనే బాధ ప్రజల్లో ఉన్న, పార్టీలో ఉన్న నాయకుల నుంచి నిరసనలు ఆందోళనలు చేద్దామని ఒత్తిడి ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా పూర్తి స్థాయిలో ఒక నిరసన రూపాలు కానీ ఆందోళన రూపాలు కానీ పూర్తి స్థాయిలో తీసుకొని పెద్ద ఎత్తున చేయట్లేదనే పరిస్థితి కనపడుతున్నప్పుడు ఒంటి చేత్తో తనకున్న జాగృతి సంస్థ ఉన్నటువంటి నిర్మాణం ద్వారా ప్రతిరోజు ఉద్యమాలలో ఉంది, ప్రతిరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. 70-80 రోజుల్లో అన్ని పత్రికలు, అన్ని మీడియాలు, తర్వాత ప్రజలు, ఇక్కడ సమాజం అంతా చూస్తూ ఉన్నది. భారత రాష్ట్ర సమితి కంటే కూడా కవితక్కనే ఎక్కువ ఆందోళనలు ఉద్యమాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తానే ఉద్యమించారు. కేసీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసే ఆరోపణలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలని లేవనెత్తి కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారనే అంశాలు వచ్చినప్పుడు కూడా కవితక్క గారే మాట్లాడి దాన్ని కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం పదే చేసినారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న సోకాళ్ళు ఈ బుల్లెట్లు ఆ రోజు ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో 4 గంటలు మాట్లాడడం మాత్రమే కాదు కదా, ప్రజల్లో కూడా ఆందోళన రూపాలు తీసుకోవాలి కదా. ఇవాళ బనకచర్ల అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. బనకచర్లలో మేము ఆందోళన చేసాం, వెరీ వెల్, ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అది బాధ్యత పార్టీది. కానీ కానుకుర్తి అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ భూ నిర్వాసితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానుకుర్తి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే కవితక్క మేమందరం కలిసి వెళ్ళి ఆ ఊర్లో ఒక దేవాలయంలో సభ పెట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వచ్చాం. తర్వాత గడిచిన కొద్ది కాలంగా అక్కడ ప్రజల్ని రాత్రిపూట నిద్రపోనివ్వడం లేదు. కొంతమంది పోలీసులు ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు ఖాళీ చేయాలని ఆందోళన చేస్తున్నారు. అక్కడ భూ నిర్వాసితుల ఆందోళన బలంగా ఉంది. ఇది ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, అది కూడా ఒక సమస్య కదా, గుర్తించాలి కదా. అది తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు కదా. ఎందుకు పోలేదు? అది కూడా కవితక్కే చేసినారు. ఎవరి కోసం చేసినారు? కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ సమస్య పరిష్కారం అయింది. మీరు కేసీఆర్ గారు లేకపోవడం వల్ల మీకు ఈ సమస్య వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఉపయోగం జరిగింది, కూలీలకు ఉపయోగం జరిగింది, పేదలకు ఉపయోగం జరిగింది. తర్వాత అడగనివి కూడా హామీలు కూడా కేసీఆర్ గారు నెరవేర్చారు. ఆయన నాయకత్వాన్ని నమ్మండి, భవిష్యత్తులో మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వండి, ఆయన మీద ప్రభుత్వం ఇట్లా కుట్రలు చేసిందని పదే మైకులు పట్టుకొని, జనాల్ని పట్టుకొని, ఊర్లు పట్టుకొని, పల్లెలు పట్టుకొని కవితక్క ఉద్యమాలు చేసి మాట్లాడుతూ ఉంటే ఆమెను ఏ కారణం లేకుండా కేవలం ఒకే ఒక్క అంశం, కేసీఆర్ పైన కాళేశ్వరం కేసులో ఆయన నిందితుడు అనేటటువంటి మాట మాట్లాడి ఆయన మీద అవినీతి మరకలంటిస్తున్నారనే బాధలో సొంత బిడ్డగా ఇప్పటికీ అనేక అవమానాలు, వివక్షలు, తర్వాత దుష్ప్రచారాలు, విష ప్రచారాలు తట్టుకొని నిలబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి మీద డైరెక్ట్గా అటాక్ జరుగుతున్నప్పుడు చూసి తట్టుకోలేక మాట్లాడుతున్న సందర్భం లోపల ఆమె ఇంత జరుగుతున్నా మీ నుంచి మాట రావడం లేదు, మీ నుంచి ఏ రకమైన ఖండన లేదు, కనీసం మీరు దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. ఇక అట్లాంటప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత అనేటటువంటి ఆ భావోద్వేగంలో మాట్లాడిన మాట తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత గారు అల్లే నేను పక్కనే ఉన్నాను, దాన్ని కూడా ఎడిట్ చేసి మీడియాలలో కూడా దాని మీద దుష్ప్రచారం చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోవడం మాత్రమే కాదు కదా, ప్రధాన ప్రతిపక్షంగా ఈ 2 సంవత్సరాల్లో ఎవరు ఆందోళన చేసినారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు మీరు ఒకసారి చూడండి. కవిత గారే అందుబాటులో ఉన్నారు. కవిత గారి నేతృత్వంలోనే 42% రిజర్వేషన్ల కోసం ఇక్కడి నుంచి మొదలుకుంటే అన్ని జిల్లా కేంద్రాల నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ఆందోళన కొనసాగింది. రైలు రోకోకు సిద్ధపడింది. ఒక్క సందర్భంలో కూడా సపోర్ట్ చేయడానికి నోరు రాలేదు. ఇది కాకుండా కవిత గారు కేసీఆర్ గారి మీద ఉన్న ఆరోపణలు, కాళేశ్వరం కేసుకు సంబంధించి అసెంబ్లీలో పెడతామంటే నిరసనగా 24 గంటలు దీక్ష చేసినారు ఇందిరా పార్కులో. ఇది ఎవరి కోసం చేసినారు? ఎవరిని కాపాడడం కోసం చేసినారు? ఎవరిని గౌరవ మర్యాదలు కాపాడడం కోసం చేసినారు? బీఆర్ఎస్ పార్టీ కోసం కాదా? కేసీఆర్ గారి కోసం కాదా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాదా తను నిలబడ్డది? అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంత జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడని వాళ్ళు, ఒక ఆందోళన నిర్వహించని వాళ్ళు ఇవాళ ఈ తండ్రి మీద ఇంత పెద్ద మరక అంటుతుంటే కూడా మీరు మాట్లాడలే, నాకు బాధేస్తుంది అనే విషయంలో అది మాట్లాడితే దాన్ని క్రమశిక్షణ చర్యగా తీసుకుంటే, మరి అసలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ కుట్రలు చేస్తూ కేసీఆర్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేసినని మనకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పినాడు. ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి? ఆయనైతే అబద్ధం చెప్పలేదు. ఒకవేళ ఆయన అబద్ధం చెప్తే ఆయన మీద కేసు పెట్టండి, ఆ కాల్ రికార్డు చూడండి. అవును కదా. రెండవది, ఇప్పుడు కేటీఆర్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారనే ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నాలు చేశారు. గతంలో కూడా బయటపడింది.
ఇటు ఈటల రాజేందర్ గారి ఇన్సిడెంట్లో పాత్రలు బయటపడ్డాయి. మేము కూడా బాధపడ్డాం చాలా సందర్భాల్లో. కవితక్క గారితో సంతోషం పంచుకున్నట్లుగానే బాధలు కూడా పంచుకున్నాం. కవితక్క గెలిచే సీటును ఓడించే పరిస్థితి, ప్రభుత్వం అధికారం నుండి అన్ని గెలిచి కవితక్క ఎట్లా ఓడిపోతారు చెప్పండి? రెండోది నిజామాబాద్లో బలమైనటువంటి క్యాడర్ ఉంది, 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎట్లా ఓడిపోతారు చెప్పండి కుట్రలు జరగకపోతే? తర్వాత తనకు మంత్రివర్గంలో అవకాశం కావాలని తను కోరిందని ప్రచారం చేశాం. ఒకవేళ కోరింది అనుకుందాం, తప్పేముందండి? ఉండొచ్చండి, తప్పకుండా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఒక ఛానల్లో పనిచేస్తా ఉన్నారు, రేపు పొద్దున సీఈఓ కావాలంటుంది, మనం ఒక ఛానల్కి యజమాని కావాలంటుంది, తప్పేముంది? మన కోరికలు మనకు కూడా కోరికలు ఉన్నాయి, మనం కూడా ఉద్యమకారులు, రేపు పొద్దున ప్రజాప్రతినిధి కావాలని కోరిక నాకు ఉంది, బలంగా ఉంది. కుట్రలు జరిగితే నేను నా ఒక్క విషయంలోనే జరిగిన కుట్రలకే నేను తట్టుకొని నిలబడడానికి చాలా కాలం పడుతుంది. ఆర్థికంగా నష్టపోయి అనేక రకాల ఇబ్బందులు పడిన ఉన్నాడు. అంత పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు అంత త్యాగాలు చేసి వచ్చిన బిడ్డ, ఒక ఆడబిడ్డ. మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి, చాలామంది మహిళలకు తెలియాలి. ఒక యూట్యూబరు కవితక్క పైన పరుష పదజాలంతో మాట్లాడి ఆమెను వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడతాడు. సమాజం అంతా స్పందిస్తుంది. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పార్టీ కోసం మేము ఉన్నాం, పార్టీ మాకు అది, తర్వాత కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం. అంటే మరి కేసీఆర్ బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఉద్యమ బిడ్డ, ఆడబిడ్డ, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడి నుంచి ఎత్తి పట్టుకొని ప్రపంచ తీసుకెళ్ళిన బిడ్డ. మానవత్వం ఉండాలి కదా, మనుషులుగా స్పందించాలి కదా. పార్టీలు పక్కన పెట్టండి, కుటుంబం పక్కన పెట్టండి, మనం దారిన పోతుంటే ఒక సంఘటన ఎదురైతే స్పందిస్తాం కదా. మధుసూదనాచారి గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఒకరిద్దరు అట్లా స్పందించారండి. కానీ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత ఒక్క లైన్ పట్టుకొని మీరు సస్పెన్షన్ గురి చేసేదాకా దారి తీసిన వాళ్ళు మరి ఇన్ని కార్యక్రమాలు చేసి మిమ్మల్ని కాపాడిన వాటి క్రెడిట్ ఎవరు ఎందుకు ఇవ్వరు? దీన్ని మాత్రం బూచిగా చూపించి సస్పెన్షన్ వేసేస్తారు. ఇది అత్యంత బాధాకరం, ఇది అనాలోచిత చర్య, నాకు తెలిసి తొందరపాటు చర్య. భవిష్యత్తులో వీళ్ళు నేను చెప్తా ఉన్నా, మీరు రికార్డు పెట్టండి, భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు వీళ్ళు. ఎందుకు అక్క మీద చర్య తీసుకున్నామని, ఈ విషయానికి చర్య తీసుకుని, ఎవరి మాటలు వీళ్ళు చర్య తీసుకున్నాం, ఇది తప్పు చేశామనేటటువంటి భావన వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళు ఏదో ఒక రోజు దీనికి పశ్చాత్తాపడడం ఖాయం. సో ఇప్పుడు మనం కవిత గురించి తను వేసేటువంటి ఒక స్ట్రాటజీ కావచ్చు, తన ఫ్యూచర్ ప్లాన్స్, యాజ్ ఏ కవిత ఒక లీడర్, తన ఒక ప్రొఫైల్గా తనని చూడాలి అనుకుంటున్నప్పుడు కవిత గురించి చెప్పే దాంట్లో చాలా క్లోజ్ పర్సన్స్ లేకుంటే అనలిస్టులు చెప్పేది కవిత ఒక మొండిది అనే మాట. ఇదే మాట కవిత కూడా చెప్పారు, నేను మొండిదాన్ని జగమొండిగా అయ్యాను అనేది తీహార్ జైలు నుంచి తను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఈ మొండి ఘటం ఏం చేయబోతోంది, ఏం కావాలనుకుంది, ఏం చేద్దామని అనుకుంటుంది? ఒక్క మాట నిజమండి, ఆమె 100% మొండిదే. ఏ విషయంలో మొండి అంటే చాలా పట్టుదల కలిగినటువంటి మనిషి, రాజీ లేని మనస్తత్వం కలిగినటువంటిది, పోరాట పటిమ ఉంది. తర్వాత తలుచుకుంటే ఆమె ఎంత దూరమైన ప్రయాణం చేసేది. అయితే అది న్యాయం కోసం, ధర్మం కోసం, మంచి కోసం, ఈ సమాజానికి ఉపయోగపడడం కోసం చేస్తుంది. కానీ దాన్ని కూడా వీళ్ళు మొండి అనే పదాన్ని కూడా వక్రీకరించి ఇంకేదో ఆమె మొండితనంతో ఏదో తప్పు చేస్తుందనేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు దగ్గరగా నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఉద్యమకాలం నుంచి చూస్తున్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని కూడా కొన్ని సందర్భాల్లో. ఉస్మానియా యూనివర్సిటీలో మనందరం ఉన్నాం, నేనైతే ప్రత్యక్షంగా అక్కడ మిత్రులతో కలిసి చాలామందితో ఉన్నా. రబ్బరు బుల్లెట్లకు విరవకుండా ఆడబిడ్డైనా నిలబడగలిగింది. మిలియన్ మార్చిలో నేను అక్క చాలామంది కలిసి ఉన్నాం. మిలియన్ మార్చిలో రానివ్వని పరిస్థితి, నిర్బంధంలో ఒక బురకా వేసుకొని అక్కడికి చేరుకొని ఒక స్పృహ కోల్పోయే పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ లేపి అందరం కలిసి నిలబడితే మళ్ళీ నడుచుకుంటూ ఈ కొన నుంచి ఆ కొన దాకా వెళ్ళింది. చాలామంది నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, ఉద్యమంలో ఉన్నవాళ్ళు, కొంతమంది వాళ్ళు ఏమైనా వాళ్ళ మనసులు బాధపడితే నేను చెప్పలేను, కానీ నేను చూసింది చెప్తాను. పోలీస్ జీప్ ఎక్కించి మళ్ళీ దించితే గొడవలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీడియా వచ్చిందా లేదా చూసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీడియా కోసమే మీడియా వచ్చిందాకా ఉండి ఆందోళన చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒక ఆడబిడ్డ పట్ల అబద్ధాలు మాట్లాడకూడదు, ఒక ఆడబిడ్డ ఉసురు కూడా పోసుకోకూడదు. కవితక్క నిఖార్సైన ఉద్యమకారిణి, మొండి ఘటమే. ఆ రోజు ఉద్యమంలో నిలబడింది, ఆ ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళ కోసం తను చేయాల్సినంత చేసింది. కొంతమంది ఆమె సహాయం పొంది కూడా ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పనిలో కొంతమంది ఉన్నారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళు ఏం చేసుకున్నా ఆమె ఉసురు తగిలిపోతారు తప్ప ఆమెనైతే ఏం చేయలేరు. ఆ విషయం అయితే గుర్తించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళని నమ్మరు. ఎందుకంటే ఆ కుటుంబాలు కొన్ని ఎట్లా నిలబడ్డాయో, ఎవరితో నిలబడ్డాయో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళు ఒకవేళ రాజకీయంగా లబ్ధి దొరుకుతుందని ఒకవేళ అటు ఇటు మాట్లాడి జంపు జీలాన్లు అయితే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కానీ కవితక్క ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడ్డారో, సమస్యలో వచ్చింది చాలా వక్రీకరిస్తున్నారు. కానీ నేను మళ్ళీ ఒక ఉద్యమకారుడిగా చెప్పదలుచుకున్నా, దగాపడ్డ ఉద్యమకారుడిగా చెప్పదలుచుకున్నా,
తెలంగాణ ప్రజల ఆకాంక్షల బలమైనటువంటి కోరికలు నెరవేరబడలేదు చాలా వరకు. ఈ నెరవేర్చడం కోసం మన మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అసంతృప్తి బాగా పెరుగుతుంది. మనం 10 ఏళ్ళు ఉన్నప్పుడు కొన్ని చేయలేకపోయినామని పదే పదే చెప్పే ప్రయత్నం తను చేసింది. అక్కడే ఈమె ఎక్కువ శత్రువురాలైంది. ఆమె వ్యక్తిగత సమస్యల కోసం ఆమెకి ఏం తక్కువ అండి? ఒకవేళ వ్యక్తిగతంగా ఉంటే ఆమెను ఎదుర్కోగలుగుతారా? వీళ్ళు వ్యక్తిగతంగా కూర్చుంటే లీగల్ ఫైట్ చేయలేదా తను? తర్వాత బయట ఎదుర్కోలేదా? ఈ సమాజం కోసం కదా, ఇక్కడ ఉన్నటువంటి సమాజ ఆకాంక్షల కోసం కదా. అట్లాంటి చాలా సమస్యలు, చాలా మంది నాయకుల కోసం ఆమె కంట అయిపోయి కూర్చుంది. చాలా మంది నాయకులు ఆమె దగ్గర మొరపెడుతున్నప్పుడు, నిజాలు తెలిసినప్పుడు, ప్రజలు ఈ నాయకుడు కావాలన్నప్పుడు వాడిని వద్దని వీళ్ళు దొంగ సర్వేలు చేపించి తప్పుడు నివేదికలు తెప్పించి సారికిస్తున్నప్పుడు ఏం చేస్తారు? మరి చెప్పాలి కదా. చెప్పే ప్రయత్నం చేసినారు, వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న పరిస్థితిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బేరీజు వేసుకోవాల్సిన పెద్ద మనిషి దగ్గర అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ మాటలే నమ్మి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జరిగిపోయింది. ఇప్పుడు నష్టం జరిగిన తర్వాత లబోదీపం అంటే, ఈ నష్టం జరుగుతుందని ముందే చెప్పాను, మీరు వినలేదు, మళ్ళీ నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఈ నష్టం ఇంకా జరుగుతుందని తను చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు దాంట్లో తప్పేముంది? తన తండ్రే కదా, పార్టీ అధినేత కదా, తప్పకుండా చెప్తుంది. అయితే దగ్గరికే రానివ్వకుండా చేసినప్పుడు, ఇప్పుడు మీరైనా నేనైనా ఒక సందర్భంలో వీలుంటే ఫోన్ మాట్లాడుకుంటాం, మీరు ఫోన్ ఎత్తకపోతే అత్యవసరం ఉంటే మెసేజ్ పెడతాను కదా, మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది. మెసేజ్ పెట్టే పరిస్థితికి కారణం ఎవరు? మీరు 4 సార్లు ఫోన్ ఎత్తకపోతే తప్పని పరిస్థితి మెసేజ్ పెట్టాల్సి వస్తుంది కదా. అది ఆ లేఖ ద్వారా జరిగింది. ఈ లేఖ వెళ్ళిన తర్వాత ఆ లేఖను లీక్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? చేయడం ద్వారా వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారు? ఈ లేఖను లీక్ చేసి పొందేటటువంటి ఆ తాత్కాలిక సునకానందం ఏందో అది చాలా ఇబ్బందికరమైన పరిణామము. దీన్ని పసిగట్టండి, ఫలానా వాళ్ళు ఇది చేశారు అని తను చెప్పే ప్రయత్నం చేస్తే చెవులుండి వినలేక కళ్ళుండి చూడలేని పరిస్థితిలో కనపడి ఇవాళ ఈ రోజే వచ్చి మాట్లాడిందనే పరిస్థితి ప్రచారం చేసి ఇట్లా ఆనందం పొందుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తను చెప్పే ప్రయత్నం చేసింది కదా, కలిసే ప్రయత్నం చేసింది. కలవనివ్వకపోతే ఏం చేస్తారు? లెటర్లు రాస్తారు. లెటర్లు రాయడం కూడా కొత్త ఏం కాదు కదా, గతంలో కూడా రాశారు, ఇప్పుడు కూడా రాశారు. ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది? నిన్ననైతే తను రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవి లేదు అన్నారు. నెక్స్ట్ పార్టీలో జాయిన్ అవుతుందా? ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, అటు బీజేపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు అనేది. దీని వాట్ అబౌట్ తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక పార్టీ, తను ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని చాలా ఎక్స్పాన్షన్లో ఉన్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక పార్టీ కావచ్చు, విభాగాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ తను ఏం చేయబోతుంది? నిన్న కవిత 1.0 అయితే నిన్న మేము చూసాము, బయటకు వచ్చిన తర్వాత 2.0 తొందరలోనే చెప్తాను, కార్యకర్తలతో చర్చిస్తాను, నిర్ణయం తీసుకుంటాను అనే మాట. ఒకటి నిజమండి, కవితక్క ఒకవేళ బలంగా తాను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి కష్టమైన నష్టమైన ఓర్చుకొని ముందుకు సాగేటటువంటి తత్వం. తర్వాత కవితక్క దగ్గర ఒక నాయకత్వ పోరాట పటిమ కూడా గట్టిగా ఉంది. తర్వాత హుందాతనం ఉంది. నిన్న మీరు ప్రెస్ మీట్ చూస్తే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను జర్నలిజంలో 2 దశాబ్దాల పైన ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఒక కార్యకర్త నుంచి మొదలుకుంటే ఒక నాయకుడు దాకా సస్పెండ్ అయిన తర్వాత, సస్పెన్షన్ గురైతే వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లో ఎట్లా మాట్లాడతారో మనం చూసాం. దుమ్మెత్తి పోస్తారు, నీలాప నిందలు చేశారు, కానీ చాలా హూందాగా వ్యవహరించారు. ఆమె మీద ఇన్ని ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసి, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి, ఆమెను రకరకాల ఇబ్బందులకు గురి చేసి, చివరికి కుటుంబం, తండ్రి నుంచి, తల్లి నుంచి, కుటుంబం నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె చాలా హుందాగా స్వీకరించారు. చాలా సున్నితంగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత తండ్రి గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, తర్వాత అన్న గురించి కానీ మీడియా ద్వారా ఒక అప్పీల్ చేశారు. హృదయం ఇట్లా ద్రవించేటట్టుగా ఉంది తను మాట్లాడుతూ ఉంటే, చాలా బాధేసింది. అంటే చాలామంది అక్కడ మీరు గమనించారో లేదో, అవసరమైతే కెమెరాలు చాలా వచ్చాయి చూడండి, చాలా మంది మహిళల కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి తను మాట్లాడుతూ ఉంటే. మా మనసులు తడిపారిపోయాయి. ఎందుకంటే ఒక అన్నకు, ఒక తండ్రికి, ఒక గొప్పింటి బిడ్డగా, తర్వాత ఒక ఉద్యమకారుడి బిడ్డగా వచ్చిన తను ఏం కర్మ చెప్పండి, ఏందంత గత్యంతరం? అట్లా ఒక మీడియా ముఖంగా వాళ్ళకి విషయాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వాళ్ళు ఎవరు? ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది? ఆమెకు ఎందుకు ఆ పరిస్థితి రావాలి చెప్పండి? అది కల్పించిన వాళ్ళు బాగున్నారు, ఆ పరిస్థితి దాపరకు గురి చేసిన వాళ్ళు బాగున్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు బాగున్నారు. తను మాట్లాడడం తప్పైనట్టుగా చిత్రీకరించి మాట్లాడుతాను. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు ఆమె అట్లా అప్పీల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలా క్లియర్గా, హూందాగా ఒక పొలిటీషియన్ ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలి, తర్వాత నాయకత్వం అంటే ఎట్లా ఉండాలో, తన వెంట ఉన్న అనుమానాలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా ఈ సంఘటన కనపడింది నిన్న. మనం ఉద్యమాల నుంచి వచ్చాం కాబట్టి చాలా కొంచెం ఆ కోణాల్లో చూస్తాం. నేను మొత్తం కూడా ఇది ఆవిష్కృతమైన పరిస్థితి అంతా గమనిస్తే కనుక ఒక గొప్ప నాయకురాలు కవితక్క, ఒక గొప్ప నాయకురాలతో పాటు నాయకత్వ లక్షణాలని తన సమూహానికి అందించడం కోసం ఒక ఆదర్శంగా ఎట్లా నిలవాలి అని చెప్పే ప్రయత్నం కూడా నిన్న ఆ ప్రెస్ మీట్ ద్వారా మాకందరికి కలిగింది.
అంటే ఆమె చెప్పాలనుకున్న అంశాలు చెప్పారు. ఎస్, ఆరోపణలు చేయాల్సిన సందర్భంలో ఎట్లా చేయాలో కూడా తెలుసు, చెప్పారు ఎక్కడ జరగాలి. కానీ ఆరోపణలే పరిగా పెట్టుకొని తను మాట్లాడేది. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు, ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేశారు, ఒక గొప్ప ప్రయత్నం చేశారు. మీడియా కూడా ఎందుకో విస్మరించింది. తర్వాత ఇప్పటిదాకా గగ్గోలు పెట్టిన కొంత సోషల్ మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె స్వార్థపరురాలైతే నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆమెలో కించిత్తైనా స్వార్థం ఉంటే, ఆమె నిజంగానే అవకాశవాది అయితే, ఆమెకు పదవులు ప్రాపకాలు ఇటువంటి మాత్రమే కావాలనుకుంటే ఇంకా సమయం ఉన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారా? ఎవరైనా ఆ పదవికి రాజీనామా చేస్తారా? తను గడ్డిపోచతో సమానంగా భావించి రాజీనామా చేసింది. గొప్ప నిర్ణయం తీసుకుంది నిన్న. మా అందరికీ ఆనందం ఏమిటంటే ఒక గొప్ప నాయకురాలతో కలిసి పనిచేస్తున్నాం అనేటటువంటి భావన నిన్న కలిగింది. ఓన్లీ పార్టీకి రాజీనామా చేస్తే అంత ఉండకపోయేది, పదవి కూడా రాజీనామా చేసింది. ఇవాళ పదవులు కావాలనుకుంటున్నారు కదా చాలామంది, కానీ ఉన్న పదవిని కూడా తను వదిలేసుకుంది. మీరు మళ్ళీ చెప్తున్నా, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఆత్మగౌరవం నిలబడడం కోసము, తెలంగాణ అమరుల ఆకాంక్షలు నిలబడడం కోసము, అమరుల కుటుంబాల సమస్యలు పరిష్కరించడం కోసము, దగాబడ్డ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఇంకా ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచనల మేరకు, ఉద్యమకారుల ఆలోచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి నిర్ణయాలు, అభిప్రాయాలు చెప్పే అధికారం ఉంటుంది, నిర్ణయాలు చెప్పే అధికారం ఉంటుంది. తర్వాత అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఆమె భవిష్యత్తు ఏమిటి, జాగృతి భవిష్యత్తు ఏమిటి, తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇది చాలా క్లియర్ అండి. ఈ జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఎక్కడ కూడా ప్రజలు నమ్మవద్దని కూడా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవ అంశం ఏమిటంటే, రాజకీయ పార్టీలో ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, లేకపోతే ఆ పార్టీ చేయిస్తుంది ఈ పార్టీ చేస్తుందంటే, అసలు పార్టీల పంచన చేరి మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, పార్టీల ఉపయోగించుకుంటున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, కాంట్రాక్టులు వాళ్ళు పొందుతూ ఉన్నారు, తర్వాత బినామీలు వాళ్ళే ఉన్నారు, పైకి తిట్టుకుంటున్నట్టుగా ఉన్నారు, మళ్ళీ రాత్రులు కలుసుకుంటున్నట్టే ఉన్నారు. ఎవరైతే నిందితులు దోషులు అని పేపర్లో వస్తున్నాయో, తర్వాత రిపోర్ట్లలో ఉంటున్నాయో, మళ్ళీ ఆ నిందితులు ఆ దోషులతోనే అక్కడ మళ్ళీ ఆ దోషుల అనుమాయిలే అక్కడ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళేమో కుమ్మక్కై ఉన్నారు, తనేమో ఇక్కడ అందరికి శత్రువుగా మారింది. తండ్రి కోసము, పార్టీ కోసము, ఈ సమాజం కోసము ఎవరైతే ఈ ఆకాంక్షలు నెరవేరకుండా ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లు వాళ్ళ మీదనేమో తను పోరాటం చేస్తూ శత్రువుగా మారింది. తనకు మాత్రం ఈ తప్పుడు పద్ధతిలో ఉన్న వాళ్ళు శత్రువుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను గమనించిన అంశాలు ఏంటంటే, ఈ 70-80 రోజుల్లో అత్యధికంగా దుష్ప్రచారం చేశారు. చాలా మీడియాల ద్వారా ఆమె మీద ముప్పేట దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. రకరకాల వార్తలను వండించి మరీ వేసేటటువంటి ప్రయత్నం చేసినారు. అయినా కూడా ఇవాళ తెలంగాణ సమాజం చాలా గొప్పది. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నట్టుగా మిగతా సమాజాలలో అంత చైతన్యం నాకు కనపడలేదు. ఇక్కడ ఒక ఆడబిడ్డ అనే అంశం మాత్రమే కాదండి, ఉద్యమకారుని కూడా. కాబట్టి ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రజలకు తెలియవు, మేము ఏదో ప్రచారం చేస్తే అయిపోతాం. మరి అట్లంటే ఎన్నికల్లో కూడా మీరు ఒక కార్ఖానాలే పెట్టారు సోషల్ మీడియా. ఏమైంది ప్రజలు గమనించారు, గుర్తించారు కదా. రేపు కూడా అదే అవుతుంది. కవితక్క మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి కూడా ప్రజల వైపు నుంచి భవిష్యత్తులో గుణపాఠం తప్పదు, పరాభవం వీళ్ళకు ఖచ్చితంగా ప్రజల చేతిలో ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి భవిష్యత్తు ఏం చెయ్యాలి అనేది ఆలోచనలు ఉన్నారు, త్వరలోనే బయటకు వస్తుంది అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు అనేది. కవిత 2.0 కూడా మేము చూడబోతున్నాము. అండ్ వీ విల్ బీ ఇన్ టచ్. మళ్ళీ ఇస్మాయిల్ గారితో మళ్ళీ మేము మరోసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు